గ్రామంలోకి ప్రవేశించిందండి కాస్త ఆహారం కోసం. ఒక చాకలివాడి ఇంటికి వెళ్ళింది. ఆ ఇంటి ఎదురుగా ఒక పెద్ద తొట్టి ఉంది. తొట్టి నిండా నీళ్లున్నాయి. నీళ్లలో నీలవరంగా కలిసి ఉంది. పొరపాటున ఈ నక్క ఆ తొట్టిలో పడింది. ఒళ్ళంతా నీలమైపోయింది. ఎలాగోలా బయటకు వచ్చింది. ఒళ్ళంతా నీలమైంది కాబట్టి ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడి నుంచి పారిపోయి అడవిలోకి వెళ్ళింది. అక్కడ ఇతర జంతువులన్నీ ఈ నక్కను చూసి, ఎవరు నువ్వు? నీలాంటి జంతువుని మేము ఎప్పుడు చూడలేదు అని అడిగారు. అప్పుడు ఈ నక్క ఏముందో తెలుసా? నేను దేవుడు పంపించిన దూతని. ఈ అరణ్యం మొత్తాన్ని ఎరడానికి వచ్చాను నేను అంటే ఈ అమాయక జంతువులన్నీ నమ్మేశాయి. అంతేకాదండి, మృగరాజు అయినటువంటి సింహం కూడా నమ్మేసింది. అలా కొంతకాలం నీలవ రంగులో ఉన్నటువంటి నక్క ఈ అరణ్యాన్ని పరిపాలించింది. ఒకసారి నిజమైన నక్కలు పక్కన ఎక్కడో సౌండ్ చేయడం మొదలు పెట్టాయండి. అవు అంటూ భయంకరంగా బిగ్గరగా సౌండ్ చేస్తుంటే అది విని ఈ నక్క కూడా మొదలు పెట్టింది అనమాట. అంటే ఎంతైనా నక్కే కదా. అప్పుడు అందరికి అర్థమైపోయింది, మామూలు నక్కలాగా అరుస్తుంది ఈ ప్రాణి, దేవదూత కాదు, మృగరాజు కాదు అని వీళ్ళందరికీ అర్థమైపోయింది అనమాట. అంటే మనం ఎవరినైనా కొంతకాలం మాత్రమే మోసం చేయగలమండి. బయట మనకు ఉన్నటువంటి ఆ హంగులు రంగులు చూపించుకుని ఎవరినైనా కొంతవరకు మాత్రమే మోసం చేస్తాం, శాశ్వతంగా మోసం చేయలేం. ఏదో ఒక రోజు మన అసలు రంగు బయటపడుతుంది. కాబట్టి ఎప్పుడు మనం నిజాయితీగా ఉండాలి. అనవసరంగా ఒక తాత్కాలికమైనటువంటి రంగులు హంగుల్ని చూసి మనం ప్రగల్భాలు పలికితే, ఆ మాటల్ని నిలబెట్టుకోలేకపోతే, మన యొక్క ప్రతాపం అందరికీ తెలిసిపోతే, అప్పుడు మనం అనవసరంగా